ఇక ఇంకొక ముచ్చట ఉన్నది. ఇక ఒక్క ముచ్చట చూస్తే ఒక చిత్తం అవుతుంది. చూద్దామా? గిదేగా ముచ్చట, దొంగల ముచ్చట. అసలు జోగిపేటల జాతి రత్నాలు ఉంటారని అంటారు గాని కొందరు దొంగలు కూడా మోపైర్రోలా. పాపంకి పెద్దమ్మ ఏమంటాందో ఇనుర్రి, అటెనక చెప్తా గాని. ఏమైందమ్మా? ఏమాయే? ఏమో రంది పెట్టుకున్నావు? అల్లరు నుంచి వచ్చి జూపేట్ల దిగి మళ్ళీ బస్సు ఎక్కడానికి పోతున్నాం. బ్యాగ్ పట్టుకొని పోతున్నా. అందులో ఒక హ్యాండ్ బ్యాగ్లో మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని సంగారెడ్డి పోతున్నా. అది మెదక్ బస్సు పటన్ చెరువు పోతుంది. అందులో ఎక్కుదామని పోయినాం. ఇక అందులో ఇట్లా పట్టుకొని పోతున్నా. ఎప్పుడు తీసుకున్నదో తెలియదు. పోయింది. అందులో బంగారం ఉండే, పైసలు ఉండే. బంగారం 12 తులాల బంగారం, 8,000 పైసలు. అగో పాపం, ఈమె బ్యాగును ఎత్తుకుపోయిర్రట. అది కూడా లేడీ దొంగనటనులా. ఇక పాపం ఈమె బ్యాగ్లా 12 తులాల బంగారం నగదుండే. ఎప్పటి సంది ఈమె మీద నజరేసిందో ఆ దొంగ అక్క బస్టాండ్లో ఈమెను మతపరిచి బ్యాగును కొట్టేసింది. పాపం కదా, ఆమెకు చేతులు ఎట్లా వచ్చినాయో, ఇంకెంత మందిని ముంచిందో. కాదుల్లా, ఈ నడుమ దొంగలు బాగా దూసుకుపోతుర్రు కదా. పగల్లేదు రాత్రి లేదు, 24 గంటలు డ్యూటీలనే ఉంటుర్రు. తాళం వేసిన ఇళ్లను పోతం చేస్తాండ్లు. లేకుంటే ఇండ్లకు కత్తులు కటార్లతోనొచ్చి బెదరగొట్టి నిలువు దోపిడీ చేస్తాండ్లు. మరి వీళ్ళకి నడుమ గింతగానే ధైర్యం ఎట్లొచ్చింది కావచ్చు? అంటే పోలీసోళ్ళు ఏం చేయరన్న గుండె ధైర్యమా? దొరికినా ఏం గత్తి బేలు మీద బయటికి రావచ్చన్న ఉపాయమా? ఏం దొంగలో ఏం పాడో.